So, good morning all of you. సో లాస్ట్ క్లాస్లో మనం వాటర్ సిస్టమ్ గురించి చెప్పుకున్నాము. అమ్మాయి లాస్ట్ క్లాస్లో నీటి వ్యవస్థ గురించి చెప్పుకున్నాము. సో నీటి వ్యవస్థ కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు క్లాస్లో 2 కాంపోనెంట్ సిస్టమ్ గురించి చెప్పుకుందాము. సో నీటి వ్యవస్థ అనేది ఏంటి? 1 కాంపోనెంట్ సిస్టమ్, ఏకఘటక వ్యవస్థ. సో ఇకపై చెప్పుకునే వ్యవస్థలో 2 కాంపోనెంట్ సిస్టమ్స్ అవుతాయి. ద్విఘటక వ్యవస్థల గురించి మనం చెప్పుకుందాము. ద్విఘటక వ్యవస్థలు. సో ద్విఘటక వ్యవస్థ అంటే అర్థం ఏంటి? అసలు ఘటకము అంటే ఏం చెప్పామనంటే ఏదైనా ఒక వ్యవస్థ తీసుకున్నట్లయితే సో ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ప్రావస్థ యొక్క సంఘటనని వ్యక్తపరచడానికి కావలసిన కనీస రసాయనిక పదార్థాల సంఖ్య ఏమవుతుందట? ఘటకాల సంఖ్య అవుతుంది. అవునా? ది మినిమం నెంబర్ ఆఫ్ కెమికల్ స్పీసీస్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు రిప్రజెంట్ ద ఆర్ టు ఎక్స్ప్రెస్ ద కాంపోజిషన్ ఆఫ్ ఈచ్ ఫేజ్. ఓ సిస్టంలో ఉన్నటువంటి ప్రతి ఫేజ్ యొక్క కాంపోజిషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఎన్ని కెమికల్ స్పీసీస్ కావాలి అంటే కెమికల్ ఫార్ములాస్ కావాలి. ఆ నెంబరే ఏమవుతుందన్నమాట? నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో నీరు వ్యవస్థ తీసుకున్నాం అనుకోండి. సో వాటర్ సిస్టంలో 3 ఫేజెస్ ఉంటాయి. ఏంటో ఆ 3 ఫేజెస్? ఆ 3 ప్రావస్థలు ఏంటి? 3 ప్రావస్థలు ఏంటనంటే 1 ఐస్, 2 వాటరు, 3 వాటర్ వేపర్. సో ఈ 3 ప్రావస్థల యొక్క కాంపోజిషన్ని, సంఘటనని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఏం వాడాం? ఎప్పుడు H2O అనేటువంటి ఫార్ములానే వాడాం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎన్ని అయ్యాయి? 1 అయింది. అవునా? అందుకని అది 1 కాంపోనెంట్ సిస్టమ్, ఏకఘటక వ్యవస్థ అని చెప్పేసి మనం అంటాం. మరి ద్విఘటక వ్యవస్థల గురించి చెప్పేటప్పుడు నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఏ విధంగా మారుతుందో ఒకసారి మనం చెక్ చేద్దాం. నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. మరి రేవతి వినిపిస్తుందా? రేవతి మరి రేవతి దేవి ప్రసన్న అమ్మాయి దేవి ప్రసన్న రేవతి వినిపిస్తుందా? సతీష్ వినిపిస్తుందా? సతీష్ వినిపిస్తుందా? ఓకే. సో ఇప్పుడు 2 కాంపోనెంట్ సిస్టము, ద్విఘటక వ్యవస్థ గురించి మనం చెప్పుకుందాము. జనరల్గా మన ఫేజ్ రూల్ ఏంటి? F ఈజ్ ఈక్వల్ టు C-P+2. ఇది ఫేజ్ రూల్. అవునా? జనరల్గా ఇక్కడ C అనేది ఏంటి? నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్, ఘటకాల సంఖ్య. మనం 2 కాంపోనెంట్ సిస్టమ్ తీసుకుంటున్నాం కాబట్టి ఘటకాల సంఖ్య ఎంత రాస్తున్నానంటే C ఈజ్ ఈక్వల్ టు 2 రాశాను. 2 రాసినప్పుడు ఏమవుతుంది? F ఈజ్ ఈక్వల్ టు 4 - P అవుతుందా? 2 + 2 4 - P. అంటే ద్విఘటక వ్యవస్థలో నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, స్వతంత్ర పరిమితుల సంఖ్య F ఈజ్ ఈక్వల్ టు 4 - P అవుతుంది. ఓకేనా? అంతవరకు మనం సింప్లిఫై చేయొచ్చా? మనకి నెంబర్ ఆఫ్ ఫేజెస్ మనకు తెలియవు. ఇది 2 కాంపోనెంట్ సిస్టమ్ అంటున్నాం కాబట్టి
ఫర్ సపోజ్ ఘటకాల సంఖ్య తెలుసు ఎంత, అది 2, నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ 2 అని చెప్పేసి తెలుసు. సో సింప్లిఫై చేస్తే స్వతంత్ర పరిమితుల సంఖ్య నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఏమైంది, 4 - p అయింది. ఇక్కడ p విలువ ఎంత, p అంటే ఏంటి అసలు, నెంబర్ ఆఫ్ ఫేజెస్ అవునా, ప్రావస్థల సంఖ్య. ఏదైనా ఒక వ్యవస్థ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, ఆ సిస్టంలో కనీసం ఎన్ని ఫేజెస్ ఉంటాయి, ఎన్ని ప్రావస్థలు ఉంటాయి, కనీసం ఒకటైనా ఉంటుందా లేదా. ఇక్కడ ఈ సమీకరణంలో ఏ వ్యవస్థ తీసుకున్నా కనీసం ఒక ఫేజ్ అయినా ఉంటుంది కాబట్టి, ఒక ప్రావస్థ అయినా ఉంటుంది కాబట్టి, ఫర్ సపోజ్ p = 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. p = 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు f ఏమవుతుంది, 4 - 1 అవునా కదా. p = 1 ఎందుకు సబ్స్టిట్యూట్ చేస్తామో, ఏ వ్యవస్థ తీసుకున్నా కనీసం ఒకటైనా ఫేజ్ ఉంటుంది అవునా కదా. ఒక ఫేజ్ లేకుండా అసలు వ్యవస్థే ఉండదు. కనీసం ఒక ఫేజ్ అయినా తీసుకుంటే f విలువ 4 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడము 3 అవుతుంది. స్వతంత్ర పరిమితుల సంఖ్య ఎంత అవుతుంది అనమాట, 3 అవుతుంది. సో స్వతంత్ర పరిమితుల సంఖ్య 3 అంటే అర్థం ఏంటి. సో ఈ వ్యవస్థ యొక్క స్థితిని నిర్ణయించడానికి వాయిస్ బ్రేక్ అవుతుందా అంటే మీకు మేబీ రైన్ వల్ల ఏమో మరి సిగ్నల్ లేదు. సో ఇప్పుడు వినిపిస్తుందా, పర్వాలేదా, నాట్ బ్యాడా. వాయిస్ బ్రేక్ అవుతుంది అన్నారు కదా. ప్రసన్న వినిపిస్తుందా, బేబీ ప్రసన్న, ఓకేనా. వాయిస్ బ్రేక్ అవుతుందా వినిపిస్తుందా. ఇప్పుడు క్లియర్గానే ఉంది సార్. ఓకే ఓకే ఓకే. సో లాజికల్గా మనం నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ని అర్థం చేసుకోవడం కోసం ఇక్కడ సాధారణంగా ద్విఘటక వ్యవస్థకి మినిమం ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కావాలో ఒకసారి చెక్ చేసుకుంటున్నాం అనమాట. సో మనం ఇచ్చినటువంటి వ్యవస్థ ద్విఘటక వ్యవస్థ కాబట్టి సి విలువ 2ని ప్రతిక్షేపిస్తే f = 4 - p అయింది. ఇక్కడ p విలువ దేని తెలియజేస్తుంది, నెంబర్ ఆఫ్ ఫేజెస్ని తెలియజేస్తుంది అవునా, ప్రావస్థల సంఖ్యని తెలియజేస్తుంది. కనీసం ఏ వ్యవస్థ తీసుకున్నా ఏ వ్యవస్థలోనైనా కనీసం ఒక ఫేజ్ అయినా ఉంటుంది కదా, ఒక ప్రావస్థ అయినా ఉంటుంది కదా అవునా కదా. అంటే అమ్మా చెప్పమ్మా. రికార్డింగ్ ఆన్ చేయలేదు సార్. చేశాను, రికార్డింగ్ ఆన్లోనే ఉంది, చేశాను, ఆన్ చేశానమ్మా. రికార్డింగ్ ఆన్ చేశాను, ఆన్లోనే ఉంది. ఇప్పుడు వచ్చింది సార్. ఓకే ఓకే. సో కనీస ప్రావస్థల సంఖ్య కనీసం ఒకటైనా ఉంటుంది కాబట్టి p విలువ 1 ప్రతిక్షేపించామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, f విలువ 3 అవుతుంది. f అంటే ఏంటి, స్వాతంత్ర పరిమితుల సంఖ్య, నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. అంటే ఇలాంటి వ్యవస్థని మనం వ్యవస్థ యొక్క స్థితిని నిర్ణయించడానికి లేదా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కనీసం ఎన్ని చరాంశాలు కావాలని అంటే 3 చరాంశాలు కావాలి, అదే కదా అర్థం. సో టు డిఫైన్ ది కండిషన్ ఆఫ్ ది సిస్టమ్ కంప్లీట్లీ, సో వీ షుడ్ మెన్షన్ 3 వేరియబుల్ ఫ్యాక్టర్స్ని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా మనం ఇప్పుడు వరకు చెప్పుకున్నటువంటి వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఎన్ని, 3. ఆ 3 ఏంటి, టెంపరేచరు, ప్రెషరు, అదేవిధంగా కాంపోజిషను.
అవునా? ఉష్ణోగ్రత, పీడనము, సంఘటనము. సో ఈ 3 చరాంశాలు ఒక వ్యవస్థ యొక్క పరిస్థితిని ప్రభావితం చేస్తాయని మనం చెప్పుకుంటూ వచ్చాం. అంటే ఈ విధంగా ద్విఘటక వ్యవస్థను కనుక మనం తీసుకున్నట్లయితే ద్విఘటక వ్యవస్థను వివరించాలనంటే కనుక మనకి ఎన్ని చరాంశాలు కావాలి? 3 చరాంశాలు కావాలని మనకి స్పష్టమవుతుంది. ఓకే, 3 చరాంశాలు కావాలి, అంతవరకు ఓకే. మరి 3 చరాంశాలు కావాల్సినప్పుడు దాన్ని ఫేజ్ డయాగ్రామ్ రూపంలో చూపించాలనుకోండి. ఆ వ్యవస్థని ఫేజ్ డయాగ్రామ్ రూపంలో చూపించాలనుకోండి, ప్రావస్థ చిత్రం రూపంలో మనం చూపించాలనుకోండి. మనకి ఎన్ని నిరూపాక్షాలు కావాలి? ఇంతకుముందు ఏకఘటక వ్యవస్థ అనేటువంటి నీటి వ్యవస్థను మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సో అక్కడ సంఘటన యొక్క ప్రభావం లేదు కాబట్టి, కాంపోజిషన్ యొక్క ఎఫెక్ట్ లేదు కాబట్టి మన కాంపోజిషన్ అనేటువంటి చరాంశాన్ని ఆ వేరియబుల్ని మనం నెగ్లెక్ట్ చేసాం. వేరియబుల్ నెగ్లెక్ట్ చేసి ఏం చేసేవాళ్ళం? 2 యాక్సిస్ మీద, ఎక్స్ యాక్సిస్ మీదేమో టెంపరేచర్ని, వై యాక్సిస్ మీదేమో ప్రెజర్ని తీసుకుని మనం ప్రావస్థ చిత్రాన్ని ఎక్స్ప్లెయిన్. అక్కడ వేరియబుల్ ఫ్యాక్టర్స్ అయితే సరిపోతాయి కాబట్టి. మరి ఇక్కడ తీసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడము 3 ఉంది. అంటే మనకి ఎన్ని నిరూపాక్షాలు కావాలి? 3 కోఆర్డినేట్ యాక్సిస్ కావాలి. ఈ 3 కోఆర్డినేట్ యాక్సిస్ ఏంటి? ఎక్స్, వై అండ్ జెడ్ యాక్సిస్. ఈ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, అదేవిధంగా జెడ్ యాక్సిస్, ఈ 3 కూడా ఒకదానితో ఒకటి మ్యూచువల్గా పెర్పెండిక్యులర్గా ఉంటాయి, ఒకదానితో ఒకటి పరస్పరం లంబంగా ఉంటాయి. అంటే ఈ 3 యాక్సిస్ల మీద ఈ 3 వేరియబుల్ ఫ్యాక్టర్స్ని తీసుకుని మనం ఆ వ్యవస్థని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అంటే జెడ్ యాక్సిస్ మనం పేపర్ మీద గీసామనుకోండి, జెడ్ యాక్సిస్ పేపర్కి పెర్పెండిక్యులర్గా 3 డైమెన్షన్లుగా మనం ఊహించుకోవాల్సి ఉంటుంది. అలా ఊహించుకుని మనం ప్రావస్థ చిత్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కష్టతరం అయిపోతుందన్నమాట. ప్రావస్థ చిత్రాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కష్టతరం అయిపోతుంది. ఎందుకని? సో ఈ 3 చరాంశాలను మనం 3 నిరూపాక్షాల మీద తీసుకుని, ఈ 3 నిరూపాక్షాలు ఒకదానితో ఒకటి లంబంగా ఉంటాయి కాబట్టి 3వ అక్షం అనేది మన పేపర్ మీద చూపించినప్పుడు సో పేపర్కి పెర్పెండిక్యులర్గా బయటికి పొడుచుకొచ్చినట్టుగా ఊహించుకోవాలి. అలాగే మన 3 డైమెన్షనల్గా త్రిజామితీయంగా ఊహించగలగాలి. ప్రావస్థ చిత్రం మనకి డీటెయిల్గా అర్థం కాదనమాట, అర్థం చేసుకోవడం కూడా కష్టతరం అయిపోతుంది కాబట్టి. సో ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తామనంటే ఏదో ఒక చరాంశాన్ని కాన్స్టెంట్గా తీసుకుంటాం. ఏదో ఒక చరాంశాన్ని కాన్స్టెంట్గా తీసుకోవచ్చు, లేదా ఒక వ్యవస్థ మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ వ్యవస్థ పైన ఈ 3 చరాంశాల్లో ఒక చరాంశం యొక్క ప్రభావం లేనటువంటి వ్యవస్థను కూడా తీసుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫర్ సపోజు మనం ఒక వ్యవస్థను తీసుకున్నాం, ఆ వ్యవస్థలో సాలిడ్, లిక్విడ్ మాత్రమే ఉన్నాయనుకున్నాం. సాలిడ్, లిక్విడ్ మాత్రమే ఉన్నాయి. అంటే ఘన రూపంలో ఉన్నటువంటి ప్రావస్థ, అదేవిధంగా ద్రవ రూపంలో ఉన్నటువంటి ప్రావస్థ ఉన్నాయనుకున్నాం. ఇలాంటి వ్యవస్థలో 2 ఘటకాలు ఉన్నాయి. అంటే ఇదేంటనమాట? 2 కాంపోనెంట్ సిస్టమే కదా, ద్విఘటక వ్యవస్థే కదా. అర్థమైందా? ఘనము, ద్రవము కలిగినటువంటి ఒక వ్యవస్థను తీసుకున్నాము. ఆ వ్యవస్థ ఎన్ని ఘటకాలను కలిగి ఉందనంటే 2 ఘటకాలను కలిగి ఉంది కాబట్టి ద్విఘటక వ్యవస్థ. జనరల్గా ద్విఘటక వ్యవస్థలో ఎన్ని చరాంశాలు కావాలి? 3 చరాంశాలు కావాలని తెలిసింది కదా. కానీ ఇక్కడ ఘనము, ద్రవం మాత్రమే ప్రావస్థలు ఉన్నాయి కాబట్టి ఘనము మీద, ద్రవం మీద పీడనం యొక్క ప్రభావం ఉంటుందా? వాయువు మీద మాత్రమే పీడనం యొక్క ప్రభావం ఉంటుంది, అవునా కదా. వాయువులపై మాత్రమే మనం పీడనాన్ని కలగజేసినప్పుడు, ప్రెజర్ని కలగజేసినప్పుడు ఏమవుతుంది? వాయువులు అనేవి దగ్గరగా సంకోచించబడతాయి. పీడనాన్ని తగ్గించినప్పుడు వాయువులు అనేవి వ్యాకోచించబడతాయి, అవునా కదా. అంటే పీడనం యొక్క ప్రభావం మన వ్యవస్థలో వాయువు అనేటువంటి ప్రావస్థ ఏదైనా ఉన్నట్లయితే పీడన ప్రభావం అప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు. మనం తీసుకున్నటువంటి సిస్టంలో, వ్యవస్థలో సాలిడ్, అదేవిధంగా లిక్విడ్ మాత్రమే ఉన్నాయనుకోండి, అప్పుడు పీడన ప్రభావం ఉంటుందా? అంటే పీడన ప్రభావం మనం నెగ్లెక్ట్ చేసేయచ్చు. అంటే ఒక కాంపోనెంట్ తీసేయచ్చు. ఇంకెవరెవరి ప్రభావం ఉంటుంది? మిగిలిన 2. ఏంటా మిగిలిన 2? ఉష్ణోగ్రత, టెంపరేచర్, ఇంకోటి సంఘటనం, కాంపోజిషన్. ఈ 2 యొక్క ప్రభావమే అలాంటి వ్యవస్థలపైన, సాలిడ్, లిక్విడ్ కలిగినటువంటి సిస్టమ్స్ పైన ఉంటుంది అని చెప్పేసి మనం చెప్తాం. అంటే ఇప్పుడు మనం ఫేజ్ రూల్లో
జనరల్గా ఫేజ్ రూల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 2 కదా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 2. ఇప్పుడు మనం ఈ ఫేజ్ రూల్ని మాడిఫై చేయాల్సి ఉంటుంది, అవునా? ఎందుకు మాడిఫై చేద్దాం చూద్దాం. వాయిస్ బ్రేక్ అవట్లేదు కదా, వినిపిస్తుంది కదా? ఓకే, రైట్. ఈ విధంగా ఘనము ద్రవము కలిగినటువంటి ఒక వ్యవస్థని, సాలిడ్ లిక్విడ్ కలిగినటువంటి సాలిడ్ లిక్విడ్ ఈక్విలిబ్రియంలో ఉన్నటువంటి ఒక వ్యవస్థని ఎక్స్ప్లెయిన్ చేయాలనంటే దాని మీద ప్రెజర్ యొక్క ఎఫెక్ట్ ఉండదు. అంటే ఒక వేరియబుల్ని మనం రిమూవ్ చేయొచ్చు, రెడ్యూస్ చేయొచ్చు అన్నమాట. అంటే మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి ఫేజ్ రూల్ ఏంటి? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 2, అవునా? సో ఇది ఈ ఎఫ్ విలువ ఎంత? జనరల్గా నెంబర్ ఆఫ్ వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఎన్ని? 3. మనం 3 అనుకుని ఫేజ్ రూల్ని మనం ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 2. ఎప్పుడైతే ఈ ఘనద్రవ వ్యవస్థ పైన పీడన ప్రభావం లేదో, ఒక చరాంశం యొక్క ప్రభావం లేదో, అంటే నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ నుంచి, స్వతంత్ర పరిమితుల సంఖ్య నుంచి, అంటే కనీస చరాంశాల సంఖ్య నుంచి ఒకటి తీసేయాలా? అంటే ఎఫ్లోంచి ఒకటి తీసేయాలి. ఎఫ్ విలువ ఎంత? సి మైనస్ పి ప్లస్ 2లోంచి -1 ఒక విలువ తీసేయాలన్నమాట. తీసేసినప్పుడు అప్పుడు వచ్చేటటువంటి విలువని ఎఫ్ డాష్ అని పేరు పెట్టాలి. ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 1 అవుతుంది. 2లోంచి 1 తీసేయండి, సి మైనస్ పి ప్లస్ 1 అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు మన ఫేజ్ రూల్ యొక్క పేరు మారిపోతుంది. పేరు ఏంటంటే కండెన్స్డ్ ఫేజ్ రూల్. ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 1ని కండెన్స్డ్ ఫేజ్ రూల్ అని చెప్పేసి అని అంటాం. ఓకేనా? ఈ వ్యవస్థను ఏమంటారంటే కండెన్స్డ్ సిస్టమ్, సంగ్రహ వ్యవస్థ అని అంటాం. ఈ వ్యవస్థని సంగ్రహ వ్యవస్థ అని అంటాము. ఈ నియమాన్ని సంగ్రహ ప్రావస్థ నియమము, కండెన్స్డ్ ఫేజ్ రూల్. కండెన్స్డ్ అంటే డిక్రీజ్డ్ ఆర్ రెడ్యూస్డ్. కండెన్స్డ్ అంటే రెడ్యూస్డ్, అంటే ఒక చరాంశం రెడ్యూస్ అవుతుంది కదా, తగ్గింది కదా. ఆ చరాంశాన్ని తగ్గించగా ఫేజ్ రూల్లో నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ నుంచి ఒక చరాంశాన్ని, ఒక వేరియబుల్ని తగ్గించగా ఏర్పడినటువంటి కొత్త ఫేజ్ రూల్ని మనం ఏమంటాం అనమాట? కండెన్స్డ్ ఫేజ్ రూల్. ఇవి ఎవరైనా నిన్ను కండెన్స్డ్ ఫేజ్ రూల్ ఏంటని అడిగారు అనుకోండి, మ్యాథమెటికల్గా ఏమి ఎక్స్ప్రెస్ చేస్తామంటే ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 1 అని ఎక్స్ప్రెస్ చేస్తాం. అంటే ఇకపై నుంచి ద్విఘటక వ్యవస్థలకి సో నువ్వేం తీసుకోవాలి? ఫేజ్ రూల్ అంటే కండెన్స్డ్ ఫేజ్ రూల్ ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 1 అనేది తీసుకోవాలి. ఎందుకని తెలిసింది కదా ఇప్పుడు. ఎందుకనంటే ఎఫ్ వాల్యూ ఇక్కడ 3 అయిపోతుంది. 3 అయిపోవడం వల్ల మనకి కాగితం పైన ప్రావస్థ చిత్రాన్ని గీయడం అనేది కష్టతరమైపోతుంది. సో కాబట్టి ఒక చరాంశాన్ని మనం కాన్స్టెంట్గా ఉంచాలి, లేదా నెగ్లెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెగ్లెక్ట్ చేసే సందర్భాలు ఎక్కడెక్కడ వస్తాయనంటే మన వ్యవస్థలో కనుక, మన సిస్టంలో కనుక సాలిడ్ లిక్విడ్లు మాత్రమే సమతాస్థితిలో ఉన్నట్లయితే, ఈక్విలిబ్రియంలో ఉన్నట్లయితే కనుక అలాంటి సందర్భాల్లో సపోజ్ పీడనం యొక్క ప్రభావం అనేది ఉండదు కదా. ఘన పదార్థం పైన పీడనం యొక్క ప్రభావం ఉండదు, ద్రవ పదార్థం పైన పీడనం యొక్క ప్రభావం ఉండదు. కాబట్టి పీడనం అనేటువంటి వేరియబుల్ని మనం రెడ్యూస్ చేయొచ్చు, నెగ్లెక్ట్ చేయొచ్చు. సో అందుకోసం అని చెప్పేసి ఒక వేరియబుల్ని నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ నుంచి తొలగిస్తున్నాం కాబట్టి, రిమూవ్ చేస్తున్నాం, రెడ్యూస్ చేస్తున్నాం కాబట్టి కొత్త ఫేజ్ రూల్ అనేది మనకు వస్తుంది. అదే కండెన్స్డ్ ఫేజ్ రూల్ అంటాం. ఆ వ్యవస్థని ఏమంటాం? కండెన్స్డ్ సిస్టమ్ అని అంటాం, సంగ్రహ వ్యవస్థ అని అంటాం. ఆ నియమాన్ని సంగ్రహ ప్రావస్థ నియమం అని చెప్పేసి అంటాం అన్నమాట. ఓకేనా? ఇది కండెన్స్డ్ ఫేజ్ రూల్ గురించి. ఓకే, ఇప్పుడు సాలిడ్ లిక్విడ్ ఈక్విలిబ్రియా గురించి టైప్స్ చెప్పుకుందాము. ఘనము ద్రవము సమతాస్థితిలో ఉండేటువంటి వ్యవస్థల్లో రకాలు ఏంటి? ఓకేనా? వ్యవస్థల్లో రకాలు ఏంటి దీనికి చూద్దాం. చూడండి, సో ఇక్కడ ప్రధానంగా ఎన్ని రకాలు ఉంటాయంటే 2 రకాలు ఉంటాయి. ఓకేనా? ఎలా అని అంటే ఫర్ సపోజ్ మనం 2 ఘన పదార్థాలని తీసుకున్నాం. ఏ అనేటువంటి ఘన పదార్థము, బి అనేటువంటి ఘన పదార్థం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏ అనేటువంటి సాలిడ్, బి అనేటువంటి సాలిడ్ తీసుకున్నాం. తీసుకుని జనరల్గా
ఘన పదార్థాలు సాలిడ్స్ ఎప్పుడు ద్రవ పదార్థాలుగా మారుతాయి? మనం హీట్ చేసాం అనుకోండి, అవునా, హీట్ చేసినప్పుడు ఘన పదార్థాలు ద్రవ పదార్థాలుగా మారుతాయి. దట్టు ఏ ఉష్ణోగ్రత వద్ద ద్రవ పదార్థాలుగా మారుతాయి? వాటి యొక్క ద్రవీభవన స్థానం మెల్టింగ్ పాయింట్ని చేరిన తర్వాత ఈ ఘన పదార్థాలు ద్రవ పదార్థాలుగా మారుతాయి. అంతేనా? సో ఘన పదార్థం తీసుకున్నాం, అది ద్రవంగా మారాలి అనుకున్నాం. ఏమవుతుంది? ఎప్పుడు ద్రవంగా మారుతుంది? మనం హీట్ చేయాలి. ఎంతవరకు హీట్ చేయాలి? ఈ ఘనము ద్రవంగా మారాలంటే దాని యొక్క ద్రవీభవన స్థానం మెల్టింగ్ పాయింట్ వరకు హీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలా హీట్ చేసినప్పుడు రెండు ఘన పదార్థాల యొక్క మిశ్రమం ఏ కామా బి అనేటువంటి రెండు ఘన పదార్థాల మిశ్రమం తీసుకున్నాం, మనం హీట్ చేసాం. హీట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆ రెండింటి యొక్క మిశ్రమంలో ఘన పదార్థాలు ఉన్నాయి కాబట్టి హీట్ చేసినప్పుడు వాటి యొక్క ద్రవీభవన స్థానాలను చేరినప్పుడు మెల్టింగ్ పాయింట్స్ని రీచ్ అయినప్పుడు అవి లిక్విడ్స్గా మారిపోతాయి, అవునా, ద్రవాలుగా మారిపోతాయి. ఇలా ద్రవాలుగా మారినప్పుడు ఈ రెండు పదార్థాలు ఉన్నాయి కదా, ఈ రెండు ఘన పదార్థాల యొక్క రాసాయనిక స్వభావం ఏంటో మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఇలా రెండు ఘన పదార్థాన్ని కలిపి ఒక పాత్రలో తీసుకున్నాము. ఓకేనా? ఒక పాత్రలో తీసుకుని మనం హీట్ చేస్తున్నాం, రెండు ఘన పదార్థాలను హీట్ చేస్తున్నాం. హీట్ చేసినప్పుడు రెండు కూడా ద్రవాలుగా మారుతాయి. ద్రవాలుగా మారిపోయినప్పుడు ఏకి బీకి సఖ్యత ఉందనుకోండి, ఏకి బీకి సఖ్యత ఉన్నప్పుడు అవి ఒకదానితో ఒకటి రసాయనికంగా కలిసిపోయి ఒక కొత్త సమ్మేళనాన్ని ఏర్పరుస్తాయి. ఫర్ సపోజు AB2 అనేటువంటి సమ్మేళనము, A2B అనేటువంటి సమ్మేళనము కొత్త రకమైనటువంటి సమ్మేళనాన్ని ఏర్పరిచేటువంటి అవకాశం. అది వాటి యొక్క స్వభావాన్ని మీద ఆధారపడి ఉంటుందండి. సో రెండు ఘన పదార్థాలను మనం తీసుకుని వేడి చేస్తున్నప్పుడు అవి ఏమవుతాయంటే ద్రవంగా మారుతాయి. ఈ వేడి చేసే క్రమంలో, ద్రవంగా మారే క్రమంలో ఆ రెండింటి మధ్య రసాయనిక చర్య జరిగే అవకాశం ఉంది. ఈ రసాయనిక చర్య జరగడం వల్ల కొత్త సమ్మేళనం, ఒక కెమికల్ కాంపౌండ్, న్యూ కెమికల్ కాంపౌండ్ ఏర్పడే అవకాశం ఉంది. లేదా ఆ రెండింటి మధ్య సఖ్యత లేదనుకోండి, రెండు కూడా విడివిడిగా ద్రవాలుగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఏ అనేటువంటి ద్రవము, బి అనేటువంటి ద్రవము ఆ మిశ్రమంలో ఉంటాయన్నమాట. ఏ అనేటువంటి ద్రవము, బి అనేటువంటి ద్రవము ఆ మిశ్రమంలో ఉంటాయని అర్థం చేసుకోవాలి. అంటే కొన్ని సందర్భాల్లో ఆ రెండింటి మధ్య రసాయనిక చర్య జరిగి కెమికల్ రియాక్షన్ జరిగి న్యూ కెమికల్ కాంపౌండ్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది, కొత్త రసాయనిక సమ్మేళనం ఏర్పడే అవకాశం ఉంది. లేదా ఇటువంటి రసాయనిక చర్య జరగకుండా అవి భౌతికంగా మాత్రమే ఘన రూపంలో నుంచి ద్రవ రూపంలోకి మారి ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి, అంతే. ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. వాటింటి మధ్య ఎటువంటి రాసాయనిక చర్య ఉండదు. మరి రాసాయనిక సమ్మేళనం ఏర్పడుతుందా లేదా దాన్ని బేస్ చేసుకుని ఈ సాలిడ్ లిక్విడ్ ఈక్విలిబ్రియాని 2 టైప్స్ కింద, ఘన ద్రవ సమతాస్థితిలో ఉండేటువంటి వ్యవస్థల్ని 2 టైప్స్ కింద చేస్తాం. ఒక టైప్ ఏంటన్నమాట, two components combine together but do not form chemical compound. ఓకేనా? ఈ 2 కాంపోనెంట్స్ ఒకదానితో ఒకటి కలుస్తాయి కానీ ఆ రెండింటి మధ్య ఏం ఏర్పడదో కెమికల్ కాంపౌండ్ అదొక రకం. ఓకేనా? సో దీన్నే తెలుగులో టైప్ 1 మొదటి రకం అని చెప్పేసాను. దీన్నే యూటెక్టిక్ ఏర్పడడం అని చెప్పేసాను. యూటెక్టిక్ ఏర్పడము. ఈ యూటెక్టిక్ ఏర్పడడం అంటే అర్థం ఏంటనంటే చూడండి. సో ఫర్ సపోజ్ మనం ఈ వ్యవస్థకి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటామంటే లెడ్, సిల్వరు తెలుసు కదా మీకు. సిల్వర్ అంటే వెండి, లెడ్ అంటే సీసము, అవునా కదా. ఒక ఇనప పాత్రలో, ఒక ఇనప బౌల్లో లెడ్ని, సిల్వర్ని తీసుకున్నారు, వేడి చేశారు. ఈ లెడ్, సిల్వరు ఒకదానితో ఒకటి రసాయనికంగా చర్య జరపవు. ఎందుకంటే వాటి యొక్క రసాయనిక చర్యాశీలత చాలా తక్కువ, అవునా కదా. ఈ లెడ్, సిల్వర్ రెండు కూడా లోహాలే కదా, మెటల్స్ కదా. సో మెటల్స్ని మనం వేడి చేస్తాం అనుకోండి, ఘన పదార్థాలను వేడి చేస్తాం అనుకోండి, ఏమవుతాయి? ద్రవాలుగా మారుతాయి. ఈ రెండింటి మధ్య ఎటువంటి రాసాయనిక చర్య జరగదు. సో రాసాయనిక చర్య జరగకుండా రెండు కూడా ద్రవాలుగా మారుతాయి. ద్రవాలుగా మారి ఏమవుతుంది? ద్రవ రూపంలో ఉన్నటువంటి లెడ్ మరియు లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి లెడ్ మరియు సిల్వర్ యొక్క మిశ్రమం ఏర్పడుతుంది. సో ఈ రెండింటి యొక్క మిశ్రమం ఏర్పడిన తర్వాత మనం టెంపరేచర్ని తగ్గించాం అనుకోండి, ఏమవుతుంది? అవి రెండు మళ్ళీ కూల్ అయిపోతాయి. కూల్ అయిపోయి మళ్ళీ ఘన పదార్థంగా మారిపోతాయి, అవునా, ఘన పదార్థంగా మారిపోతాయి. సో ఈ రెండింటి మధ్య ఏదైనా రసాయనిక చర్య జరిగిందా? రసాయనిక చర్య జరగదు. రెండూ కలిసి ఒక ఘన పదార్థంగా మారిపోతాయి. సో
ఈ ఘన పదార్థంలో ఎవరున్నారు ఇప్పుడు మళ్ళీ రెండిటి యొక్క మిశ్రమము, పీబీ సిల్వర్ యొక్క రెండిటి యొక్క మిశ్రమము ఉంది. ఓకేనా, దీన్ని యూటెక్టిక్ అంటాం. మనం చదువుకుంటుంటాం మిశ్రమ లోహము అని చెప్పేసి, ఎల్ఐ అని చెప్పేసి. ఎల్ఐ అనేది ఏంటి, రెండు లేదా అంతకంటే ఎక్కువ లోహాలను సన్నిహితంగా కలిపినప్పుడు ఏర్పడేటువంటి మిశ్రమాన్ని మిశ్రమ లోహం. ఇది ఒక మిశ్రమ లోహం లాంటిది అన్నమాట. ఈ రెండింటి మధ్య ఎటువంటి రాసాయనిక చర్య జరగదో, రెండు కలిసి ఒక మిశ్రమ లోహంలా మనకు కనిపిస్తాయి. అది టైప్ 1. నెక్స్ట్ టైప్ 2 ఏంటంటే ఏంటి, ఈ 2 కాంపోనెంట్స్ కంబైన్ అయ్యి కంబైన్ టుగెదర్ బట్ ఫామ్ కెమికల్ కాంపౌండ్. ఒకదాంతో కంబైన్ అవుతాయి, కంబైన్ అవుతూనే ఒక కెమికల్ కాంపౌండ్ని ఫామ్ చేస్తాయి. మరి ఉదాహరణ ఏంటంటే మెగ్నీషియం జింకు తీసుకుని అనుకోండి. మెగ్నీషియం లోహము జింకు లోహము తీసుకుని రెండింటి యొక్క మిశ్రమాన్ని ఘన పదార్థాలుగా తీసుకుని మిశ్రమాన్ని ఒక ఇనుప తొట్టెలో వేసాం, వేడి చేసాం. వేడి చేసినప్పుడు వాటి యొక్క ద్రవీభవన స్థానాన్ని చేరిన తర్వాత, వాటి యొక్క మెల్టింగ్ పాయింట్స్ని చేరిన తర్వాత ఏమవుతాయి, అవి ద్రవాలుగా మారిపోతాయి. ఈ ద్రవాలుగా మారుతూనే మనం అధిక ఉష్ణోగ్రతలు వేడి చేస్తున్నాం కదా, ఈ రెండింటి మధ్య రసాయనిక చర్య జరుగుతుంది అన్నమాట. అంటే Mg+2Zn గివ్స్ రైజ్ టు MgZn2, కొత్త సమ్మేళనం ఏర్పడుతుంది, కొత్త కెమికల్ కాంపౌండ్ ఫామ్. MgZn2 అనేటువంటి కెమికల్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఇంతకుముందు అలా ఫామ్ అయిందా, రెండు విడివిడిగానండి. ఓకేనా, MgZn2 అనేటువంటి కెమికల్ ఫార్ములా ఫామ్ అవుతుంది. ఓకేనా, సో ఆ విధంగా ఈ 2 కాంపోనెంట్స్ మనం కలిపినప్పుడు, రెండు ఘటకాలని మనం కలిపినప్పుడు సంయోగం చెంది ఒకటిదానితో ఒకటి కలిసి కొత్త సమ్మేళనాన్ని ఏర్పరుస్తుంది. ఈ కొత్త సమ్మేళనం ఒకటి కంటే రెండు ఎక్కువ ఏర్పరచే సమ్మేళనాలు, ఒకటి కంటే ఎక్కువ సమ్మేళనాలు ఏర్పరచేటువంటి అవకాశం. మళ్ళీ ఇందులో రెండు రకాలు ఉంటాయి. సో కెమికల్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి కదా, ఈ కెమికల్ కాంపౌండ్స్ ఫామ్ చేసేటువంటి టైప్ 2లో ఇంకో రెండు రకాలు ఉంటాయి. ఏంటా రెండు రకాలు అని అంటే చూద్దాం. ఇది చూడండి, టైప్ 2లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఏంటా 2 టైప్స్, 2A టైపు, నెక్స్ట్ 2B టైప్. 2A టైప్ అంటే ఇలా ఫామ్ అయినటువంటి కాంపౌండ్ స్టేబుల్గా ఉంటుందా లేకపోతే అన్స్టేబుల్గా ఉంటుందా, దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ 2 టైప్స్ కింద మనం డివైడ్ చేస్తాం అనమాట. మనకి కాంపౌండ్ ఫామ్ అవుతుందని చెప్పాం కదా, కొత్త కెమికల్ కాంపౌండ్ రసాయనిక సమ్మేళనం ఏర్పడుతుందని చెప్పాం కదా. ఇలా ఏర్పడినటువంటి మరి కాంపౌండ్ స్థిరంగా ఉంటుందా, స్టేబుల్గా ఉంటుందా, లేకపోతే స్టేబుల్గా ఉండదా, లేకపోతే దాని యొక్క ద్రవీభవన స్థానానికి మళ్ళీ వేడి చేసినప్పుడు అవి రెండు విడిపోతాయా, దాన్ని బేస్ చేసుకుని 2 టైప్స్ కింద డివైడ్ చేస్తాం. ఓకేనా, సో 2 కాంపోనెంట్స్ కంబైన్ టు ఫామ్ కాంపౌండ్ విత్ కాంగ్రుయెంట్ మెల్టింగ్ పాయింట్. ఓకేనా, కాంగ్రుయెంట్ మెల్టింగ్ పాయింట్ అంటే, సో మనం ఏం చెప్పాము, ఈ 2 కాంపోనెంట్స్ రెండు ఘటకాలను కలిపినప్పుడు ఒకదానితో ఒకటి కలిసిపోయి కొత్త రసాయనిక సమ్మేళనాన్ని ఏర్పరుస్తాయి. ఫర్ సపోజ్ MgZn2 ఏర్పడింది, MgZn2 ఏర్పడింది. ఈ MgZn2ని దాని యొక్క ద్రవీభవన స్థానం వరకు వేడి చేసాం అనుకోండి, మళ్ళీ ఇది ఒక ఘనపదార్థమా, ఇలా ఏర్పడింది ఘనపదార్థం. మళ్ళీ ఏం చేసాము, వేడి చేసాం, మెల్టింగ్ పాయింట్ రీచ్ అయ్యేటప్పటికి ఏమవుతుంది, ఇది మళ్ళీ ద్రవంగా మారిపోతుంది కదా. ఇలా ద్రవంగా మారిపోయినప్పుడు ద్రవ రూపంలో ఉన్నటువంటి MgZn2గా ఉంటుందా, లేకపోతే ఇది మళ్ళీ డికంపోజ్ అయిపోతుందా, విడిపోతుందా, MgZnలుగా మళ్ళీ తిరిగి విడిపోతుందా, దాన్ని బేస్ చేసుకుని 2 టైప్స్ అని అంటాం. ఓకేనా, ఇప్పుడు MgZn వ్యవస్థ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే ఇది విడిపోదు. ఓకేనా, MgZn2 అనేది స్థిరంగా ఉంటుంది, ఏర్పడిన సమ్మేళనం స్థిరంగా ఉంటుంది. ఓకేనా, ఏర్పడిన సమ్మేళనం స్థిరంగా ఉంటుంది, మళ్ళీ తిరిగి వేడి చేసిన ద్రవంగా మారుతుందే తప్ప తిరిగి మళ్ళీ MgZn2లుగా మారిపోదు. సో మనం ఇక్కడ కాంగ్రుయెంట్ మెల్టింగ్ పాయింట్, సంగత ద్రవీభవన స్థానం అని చెప్పేసాను. సంగత ద్రవీభవన స్థానం అంటే అర్థం ఏంటంటే దాని యొక్క మెల్టింగ్ పాయింట్ రీచ్ అయ్యేంత వరకు వేడి చేసినా స్థిరంగా ఉన్నట్లయితే కనుక దానికి కాంగ్రుయెంట్ మెల్టింగ్ పాయింట్ని ఎగ్జిబిట్ చేస్తున్నట్టు చెప్తాం. ఓకేనా, ఇప్పుడు మనం రెండు ఘన పదార్థాలని వేడి చేసి ద్రవ రూపంలోని మార్చేటప్పుడు ఏమైంది, కొత్తగా రసాయనిక సమ్మేళనం ఏర్పడింది. ఇలా కొత్తగా ఏర్పడినటువంటి రసాయనిక సమ్మేళనం స్థిరంగా ఉంటుందా లేకపోతే అస్థిరంగా ఉంటుందా అని తెలుసుకోవాలంటే
అలా ఏర్పడిన కొత్త రాసాయనిక సమ్మేళనాన్ని మళ్ళీ మనం వేడి చేస్తున్నాం. ఎంతవరకు? దాని యొక్క ద్రవీభవన స్థానం వరకు, అవునా? దాని యొక్క మెల్టింగ్ పాయింట్ వరకు వేడి చేస్తాం. మెల్టింగ్ పాయింట్ వరకు వేడి చేసినట్లయితే అది మళ్ళీ తిరిగి విడిపోకుండా ద్రవ రూపంలో ఉన్నటువంటి రాసాయనిక సమ్మేళనం రూపంలోనే ఉంది, విడిపోలేదు. MgZn+Znగా విడిపోలేదు, MgZn2గానే ఉంది, కానీ లిక్విడ్ ఫామ్లోకి మారింది అంతే. అలాగా దాని యొక్క మెల్టింగ్ పాయింట్ రీచ్ అయ్యేంత వరకు వేడి చేసినా అది స్థిరంగానే ఉన్నట్లయితే, దాని యొక్క భౌతిక రూపం మాత్రమే మారి స్థిరంగా ఉన్నట్లయితే అది కాంగ్రుయెంట్ మెల్టింగ్ పాయింట్ని ఎగ్జిబిట్ చేస్తున్నట్టు అర్థం. ఓకేనా? అది సంగత ద్రవీభవన స్థానాన్ని కలిగి ఉన్నట్టు చెప్తాం. సో MgZn వ్యవస్థ తీసుకున్నట్లయితే కనుక, సో ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటామనంటే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. రెండవ రకం ఏంటనంటే, జనరల్గా సాల్ట్ తీసుకున్నాం, NaCl తీసుకున్నాం, సాల్ట్ ఘనపదార్థమే. ఐస్ తీసుకుందాం అనుకుందాం, ఐస్ కూడా ఘనపదార్థమే. ఈ రెండింటిని కలిపి మనం వేడి చేసాం అనుకోండి. వేడి చేసినప్పుడు అధిక ఉష్ణోగ్రతలకు వేడి చేసినప్పుడు ఏమవుతుందంటే NaCl ఐస్లో ఉన్నటువంటి H2Oతో రాసాయనికంగా చర్య జరిపి NaClH2Oని ఏర్పరుస్తుంది. NaClH2O అనేటువంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది. ఓకేనా? ఈ NaClH2O అనేటువంటి కొత్త రాసాయనిక పదార్థం అన్నమాట ఇది. ఓకే, NaCl2H2O అనొచ్చు. NaCl2H2O అనేటువంటి హైడ్రేటెడ్ సాల్ట్ని, ఓకేనా, ఆర్ద్ర సోడియం క్లోరైడ్ లవణాన్ని ఏర్పరుస్తుంది. ఇది ఒక కొత్త రాసాయనిక సమ్మేళనం. మరి ఈ కొత్త రాసాయనిక సమ్మేళనం మళ్ళీ వేడి చేసామనుకోండి, దాని ద్రవీభవన స్థానం వరకు వేడి చేసామనుకోండి, ఇదేమవుతుంది? విడిపోతుంది, NaCl+H2Oగా విడిపోతుంది. ఇంతకుముందు ఈ రెండు రాసాయనికంగా కలిసి ఉన్నాయి, ఇప్పుడు ఏమయ్యాయి? నీరు విడిగా, సోడియం క్లోరైడ్ విడిగా విడిపోతుంది అనమాట. ఈ విధంగా దాని యొక్క ద్రవీభవన స్థానాన్ని చేరేంత వరకు వేడి చేసినప్పుడు మళ్ళీ ఏర్పడినట్టు కొత్త రాసాయనిక సమ్మేళనం తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోయి విడిపోయింది అనుకోండి, అంటే స్థిరత్వాన్ని కోల్పోయి విడిపోయింది అనుకోండి, అలాంటి ద్రవీభవన స్థానాన్ని అసంగత ద్రవీభవన స్థానం కలిగి ఉండుట, ఇన్కాంగ్రియెంట్ మెల్టింగ్ పాయింట్ కలిగి ఉండుట అని చెప్తాం అనమాట. అర్థమైంది కదా రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. సో ఈ రెండు వ్యవస్థల గురించి మనం చెప్పుకుంటాము. టైప్ 1, టైప్ 2 వ్యవస్థల గురించి మనం డీటెయిల్గా చెప్పుకుంటాం అనమాట. ఆ టైప్ 1, టైప్ 2 చెప్పినట్లయితే కనుక ఈ లెసన్ అయిపోయినట్టే. అర్థమైంది కదా? సో సింపుల్గా, సో రెండు ఘనపదార్థాలను కలిపి వేడి చేసినప్పుడు ఆ రెండింటి మధ్య రసాయనిక చర్య జరుగుతుందా లేదా, జరిగి కొత్త రసాయనిక సమ్మేళనం ఏర్పడుతుందా లేదా, దాన్ని బేస్ చేసుకుని రెండు రకాల వర్గీకరించాం. సో ఇటువంటి రాసాయనిక సమ్మేళనం ఏర్పడకపోతే టైప్ 1 లెడ్ సిల్వర్ సిస్టమ్. ఒకవేళ రాసాయనిక సమ్మేళనం ఏర్పడితే, రాసాయనిక సమ్మేళనం ఏర్పడిన తర్వాత ఆ రాసాయనిక సమ్మేళనం స్థిరంగా ఉంటుందా లేకపోతే అస్థిర సమ్మేళనమా, వేడి చేసిన తర్వాత దాని యొక్క ద్రవీభవన స్థానం వరకు వేడి చేసిన తర్వాత విడిపోతుందా లేకపోతే రాసాయనికంగా రెండు కలిసే ఉంటాయా, దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ రెండో రకాన్ని మళ్ళీ తిరిగి రెండు రకాలుగా విభజించాం. ఇక అర్థమైంది కదా? సో ఇదన్నమాట. సో స్పష్టంగా అర్థమైంది కదా? సో ఇప్పుడు లెడ్ సిల్వర్ సిస్టాన్ని మనం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. లెడ్ సిల్వర్ సిస్టాన్ని తీసుకుని ఫేజ్ డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? ఫేజ్ డయాగ్రామ్. అమ్మాయి బేబీ ప్రసన్న వాయిస్ క్లారిటీ ఉందా? వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే, అర్థమవుతుంది కదా? ఎస్ సార్. వెంటనే వాయిస్ కట్ చేస్తున్నారు. చెప్పండి సార్ అయితేనే. కాదు, నేను అడుగుదాం అనుకున్న క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నాను. సరేలే, అడగండి సార్ అయితే. సరే. ఓకే, ఇప్పుడు లెడ్ సిల్వర్ సిస్టమ్ గురించి చెప్పుకుందాం. లెడ్ సిల్వర్ వ్యవస్థ. ఓకే, ఇప్పుడు లెడ్ సిల్వర్ వ్యవస్థ తీసుకున్నట్లయితే ఈ వ్యవస్థలో ఘటకాల సంఖ్య ఎంత? ఎవరు చెప్తారు చెప్పండి? హౌ మెనీ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్? వెరీ గుడ్. ఎలా? వాట్ ఆర్ దే? లెడ్ సిల్వర్. వెరీ గుడ్. సో లెడ్ సిల్వర్. సో రెండు రాసాయనిక ఫార్ములాలు కావాలి. లెడ్ Pb, సిల్వర్ తెలిస్తే
ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ప్రావస్థ యొక్క కాంపోజిషన్ మనం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. సో ఇంత పరిమాణంలో లెడ్ ఉంది, ఇంత పరిమాణంలో సిల్వర్ ఉంది అని చెప్పేసి ప్రతి ప్రావస్థని, ప్రతి ఫేజ్ యొక్క కాంపోజిషన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కాబట్టి లెడ్ సిల్వర్ సిస్టంలో పేర్లను ఉంది 2 కాంపోనెంట్స్ కావాలని, 2 ఘటకాలు కావాలని. ఏంటంటే అవి లెడ్ సిల్వర్ అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. కాబట్టి సో లెడ్ సిల్వర్ సిస్టమ్ ఈజ్ ఏ 2 కాంపోనెంట్ సిస్టమ్. లెడ్ సిల్వర్ వ్యవస్థ ఒక ద్విఘటక వ్యవస్థ అని అర్థమవుతుంది. అంతేనా? ద్విఘటక వ్యవస్థ. మరి ఈ లెడ్ సిల్వర్ వ్యవస్థలో ఎన్ని ప్రావస్థలు ఉంటాయి? ఎన్ని ప్రావస్థలకు అవకాశం ఉంది? ఎన్ని ప్రావస్థలకు అవకాశం ఉందంటే, ఘన రూపంలో ఉన్నటువంటి సిల్వర్ ఒక ప్రావస్థ, అవునా? మళ్ళీ ఘన రూపంలో ఉన్నటువంటి లెడ్, సాలిడ్ సిల్వరు, సాలిడ్ లెడ్. మరి ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని తీసుకుని మనం వేడి చేసాం అనుకోండి. సో వేడి చేసినప్పుడు రెండు ఘన పదార్థాలు కూడా ద్రవాలుగా మారుతాయి. ద్రవాలుగా మారి ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఒక ద్రావణాన్ని, సొల్యూషన్ని ఏర్పరుస్తాయి. ఓకేనా? ఎప్పుడైనా సరే ఒక ఘన పదార్థాన్ని తీసుకుని వేడి చేసినప్పుడు ద్రవంగా మారడాన్ని గలనం చేయడం అంటాం. గలనం చేయడం. ఏర్పడిన ద్రవాన్ని గలన ద్రవం అని అంటాం. ఇంగ్లీష్లో మెల్ట్ అని చెప్పేసి అని అంటాం. లిక్విడ్ మెల్ట్ అని అంటాం. ఏవైనా రెండు జనరల్గా సాలిడ్ సబ్స్టెన్స్ని హీట్ చేస్తే లిక్విడ్గా ఫామ్ అవుతుంది కదా. ఈ ప్రాసెస్ని ఏమంటారన్నమాట? ఫ్యూజన్ అంటాం. ప్రాసెస్ని ఫ్యూజన్ అంటాం. ఫామ్ అయినటువంటి సబ్స్టెన్స్ని మనం ఏమంటామంటే ఏ స్టేట్లో ఉంది అని అంటామంటే మాల్టెన్ స్టేట్లో ఉందని కానీ, లేకపోతే లిక్విడ్ మెల్ట్ ఫామ్ అయిందని కానీ అంటాం అనమాట. అర్థం లేదా? లిక్విడ్ మెల్ట్ ఫామ్ అయిందని కానీ, ఫామ్ అయినటువంటి సబ్స్టెన్స్ మాల్టెన్ స్టేట్లో ఉందని కానీ చెప్తాం అనమాట. సో అందుకని ఇప్పుడు ఈ లెడ్ సిల్వర్ని తీసుకుని మనం గలనం చేసామనుకోండి, ఫ్యూజన్ చేసామనుకోండి, ఏమవుతాయి? అవి రెండు కూడా ద్రవాలుగా మారుతాయి. ఈ ద్రవాలుగా మారేటప్పుడు ఏమవుతుంది? ఎవరు ఎక్కువ పరిమాణాలు ఉంటే వాళ్ళలో రెండో వాళ్ళు కలిసిపోయి, అవునా, భౌతికంగా మాత్రమే కలుస్తారు. రసాయనికంగా కలరు అని చెప్పుకున్నాం కదా. భౌతికంగా మాత్రమే కలిసిపోయి ద్రావణాన్ని ఏర్పరుస్తారు. అంటే మూడవ ప్రావస్థ, మూడవ ఫేజు ఏంటనమాట? సొల్యూషన్ ఆఫ్ సిల్వర్ అండ్ లెడ్ ఇన్ దేర్ మాల్టెన్ స్టేట్, లేదా గలన స్థితిలో సిల్వర్ మరియు లెడ్ల యొక్క ద్రావణము, అది మూడవ ప్రావస్థ అవుతుంది. నెక్స్ట్ 4వ ప్రావస్థ ఏంటంటే, ద్రవాన్ని ఇంకా వేడి చేసామనుకోండి, ఏమవుతుంది? బాష్పంగా మారుతుంది కదా. వేపర్ ఫేజ్ కూడా ఉంటుంది, అవునా? వేపర్ ఫేజ్ కూడా ఉంటుంది, అవును కదా. అంటే 4 ప్రావస్థలు ఉంటాయి. ఈ 4 ప్రావస్థల్లో వేపర్ ఫేజ్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఎందుకు వేపర్ ఫేజ్ని నెగ్లెక్ట్ చేస్తామనంటే, ఈ సిల్వర్ లెడ్లను కనుక తీసుకున్నట్లయితే వాటి యొక్క ద్రవీభవన స్థానాలే చాలా ఎక్కువ. సిల్వర్ తీసుకున్నానుకోండి 961 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేస్తే కానీ అది దాని యొక్క మెల్టింగ్ పాయింట్ అనమాట. సిల్వర్, వెండి తీసుకుని నువ్వు, అందుకనే మనం ఆర్నమెంట్స్ తయారు చేసేటప్పుడు స్ట్రాంగ్ హీటింగ్ ఇస్తారు. 961 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నటువంటి కొలుములో వేడి చేస్తారు. వేడి చేసినప్పుడు అవి ద్రవాలుగా మారుతాయి. ద్రవాలుగా మారి ఏం చేస్తారనమాట? మనకు కావాల్సినటువంటి ఆర్నమెంట్స్ తయారు చేస్తూ ఉంటారు, అవును కదా. అంటే వీటి యొక్క మెల్టింగ్ పాయింట్సే, ద్రవీభవన స్థానాలే చాలా ఎక్కువ, దగ్గర 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటాయి. మరి ఇలా ద్రవంగా మారిన దాన్ని ఇంకా బాష్పంగా మార్చాలంటే 1000 డిగ్రీల సెంటీగ్రేడ్లో కావాలి. అందుకని బాయిలింగ్ పాయింట్స్, ద్రవంగా మారిన తర్వాత బాష్పంగా మారడానికి ఈ బాష్పభవన స్థానాలు, బాయిలింగ్ పాయింట్స్ ఇంకా హైగా ఉంటాయి. అందుకని మనం జనరల్గా బాష్ప స్థితిని మనం అబ్జర్వ్ చేయమని చెప్పేసి హై టెంపరేచర్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి వేపర్ ఫేజ్ మనం నెగ్లెక్ట్ చేస్తాం. మరి మన దగ్గర ఉన్నటువంటి ఫేజెస్ ఏంటి? 3 ఫేజెస్ ఉన్నట్టు మనం తీసుకోవాలి. ఏంటా 3 ఫేజెస్? సాలిడ్ సిల్వర్ అనేటువంటి ఫేజు, సాలిడ్ లెడ్ అనే ఫేజు, ఇంకొకటి సొల్యూషన్ ఆఫ్ సిల్వర్ అండ్ లెడ్ ఇన్ దేర్ మాల్టెన్ స్టేట్, అవునా. గలన స్థితిలోని సిల్వర్ మరియు లెడ్లు కలిసి ఏర్పరిచినటువంటి ద్రావణము, రెండు కలిసి ద్రావణాన్ని ఏర్పరుస్తాయి కదా, అనా కదా. అది 3వ ప్రావస్థ అవుతుంది. ఎప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్పాను, ప్రావస్థ గురించి చెప్పేటప్పుడు 2 వేరువేరు ఘన పదార్థాలు 2 వేరువేరు ప్రావస్థలను ఏర్పరుస్తాయని, అవునా కదా. ఇక్కడ 2 వేరువేరు ఘన పదార్థాలు కదా. ఘన సిల్వర్ అనేది ఒకటి, లెడ్ అనేది మరొకటి.
అంటే రెండు వేరువేరు లెడ్లు మనం చెప్పుకున్నాం కూడా, శాండ్ సాల్ట్ రెండు వేరువేరు ఘన పదార్థాలని రెండు వేరువేరు ప్రావస్థలను ఏర్పరుస్తాయని చెప్పుకున్నాం కదా. అందుకని ఘన సిల్వరు అదేవిధంగా ఘన లెడ్ రెండు వేరువేరు ప్రావస్థలను ఏర్పరుస్తాయి. ఈ రెండు కలిసి ఏర్పరిచినటువంటి ద్రావణం ఇంకొక ప్రావస్థలా ఉంటుంది. ద్రావణం అంటే ఏ స్టేట్లో ఉంటుంది? జనరల్గా లిక్విడ్ స్టేట్ అంటే ఇంకొక ప్రావస్థ అనమాట. ఆ విధంగా 3 ప్రావస్థలు ఉంటాయి. ఓకేనా, అర్థమైందా? 3 ప్రావస్థలు ఉంటాయి. మరి ఈ ప్రావస్థ చిత్రాలను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామో చూడండి. చూడడానికి కొంచెం కాంప్లెక్స్గా ఉన్నా కానీ చాలా ఈజీ, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, చాలా ఈజీ, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇది 2 కాంపోనెంట్ సిస్టమ్ కాబట్టి మనం ఇక్కడ లెడ్ సిల్వర్ రెండు ఘన పదార్థాలే కాబట్టి మన ప్రావస్థలు కనుక చెక్ చేసుకున్నట్లయితే ఒకటి ఘన పదార్థము, ఇంకొక ప్రావస్థ ద్రవ పదార్థంలోనూ ఉంది. ఈ ఘన పదార్థము ద్రవ పదార్థంలో ఉన్నటువంటి వ్యవస్థలపైన పీడన ప్రభావం ఉంటుందా? పీడన ప్రభావం ఉండదు అనొద్దా? ఇంతకుముందే చెప్పుకున్నాం మనం, పీడన ప్రభావం ఉండదు. అంటే పీడనం అనేటువంటి ప్రెజర్ అనేటువంటి వేరియబుల్ మనం నెగ్లెక్ట్ చేయొచ్చు కదా, దాని యొక్క ఎఫెక్ట్ ఉండదని మనం పక్కకు పెట్టచ్చు కదా. నెంబర్ ఆఫ్ వేరియబుల్ ఫ్యాక్టర్స్లో అంటే నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడంలో F = ఎంత 2 అవుతుందని 2 ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి ఈ వ్యవస్థని. ఆ మిగిలిన 2 ఏంటి? ఒకటి కాంపోజిషను, రెండోది ఏంటి? టెంపరేచర్. అంటే మనకి ప్రావస్థ చిత్రంలో మనం రెండింటిని మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. ఆ రెండు ఏంటంటే ఎక్స్ యాక్సిస్ మీదేమో సంఘటన తీసుకుంటాము, వై యాక్సిస్ మీదేమో ఉష్ణోగ్రత టెంపరేచర్ని తీసుకుంటాం. ఇంకా ప్రెజర్ ఎఫెక్ట్ లేదు కాబట్టి ప్రెజర్ని మనం కన్సిడర్ చేయట్లేదు. అందుకే ప్రెజర్ని మనం ప్రావస్థ చిత్రంలో చూపించట్లేదు, అవునా? సో కాంపోజిషన్ని మనం ఎక్స్ అక్షం పైన తీసుకున్నాము. నెక్స్ట్ వై అక్షం పైన ఎవరిని తీసుకున్నాము? టెంపరేచర్, ఉష్ణోగ్రతని తీసుకున్నాం. ఇప్పుడు ఎక్స్ అక్షం జాగ్రత్తగా గమనించాలి. సో ఎక్స్ అక్షం మీద మనం ఈ డైరెక్షన్లో వెళ్దాం. ఈ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు నేను ముందుగా సిల్వర్ని తీసుకున్నాను. సిల్వర్ని తీసుకున్నప్పుడు దాన్ని 100% సిల్వర్ అంటే ప్యూర్ సిల్వర్, పరిశుద్ధమైనటువంటి సిల్వరు అని అంటే. పరిశుద్ధమైనటువంటి సిల్వర్ అంటే అర్థం ఏంటి? ఇంకా లెడ్ కలపలేదు అని అర్థం. అంటే స్టార్టింగ్లో మనకి సిల్వర్ ఎంత ఉంది? 100% ప్యూర్ సిల్వర్ ఉంది. సో ఈ డైరెక్షన్లో మనం ఒకసారి అర్థం చేసుకున్నాం ఫేజ్ డయాగ్రామ్. ఓకేనా, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మన దగ్గర ముందుగా నీ చేతిలో ఎవరున్నారు? సిల్వర్ ఉంది కాబట్టి దాన్ని ప్యూర్ సిల్వర్గా తీసుకున్నాం. ఈ ప్యూర్ సిల్వర్ని ఒక ఇనప తొట్టులో తీసుకున్నాం, ఒక ఇనప బౌల్లో తీసుకున్నాం అని అనుకున్నాం. తీసుకుని దాన్ని వేడి చేసావు. ఎంతవరకు? 961 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వేడి చేసావు. ఎంతవరకు? 961 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వేడి చేసావు. ఈ 961 డిగ్రీల సెంటిగ్రేడ్ అనేది ఈ సిల్వర్ యొక్క మెల్టింగ్ పాయింట్, ద్రవీభవన స్థానం అని అర్థం. ఎప్పుడైతే సిల్వర్ యొక్క ద్రవీభవన స్థానం వరకు మనం వేడి చేసామో, మెల్టింగ్ పాయింట్ వరకు వేడి చేసామో ఏమవుతుంది? ఈ ఘన పదార్థం ద్రవంగా మారుతుంది. ఈ ఘన పదార్థం ద్రవంగా మారుతుంది. ఓకే, అంతవరకు అర్థమైంది కదా. ఇక్కడ ఫేజ్ డయాగ్రామ్లో ఏ అనేటువంటి పాయింట్ ఉంది కదా, ఈ ఏ అనేటువంటి పాయింట్ దేని తెలియజేస్తుందని అంటే, సో ఇట్ రిప్రజెంట్స్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సిల్వర్. సో ఏ అనేటువంటి బిందువు దేని సూచిస్తుందనంటే పరిశుద్ధమైనటువంటి సిల్వర్ యొక్క ద్రవీభవన స్థానాన్ని తెలియజేస్తుంది. ఆ ద్రవీభవన స్థానం ఎంత? 961 డిగ్రీల సెంటిగ్రేడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ డైరెక్షన్లో మన స్టార్టింగ్లో ఏజీ అనేది 100% ఉంది, నెక్స్ట్ లెడ్ అనేది 0%, ఏమీ లేదు. మనం ఈ డైరెక్షన్లో మనం ఏం చేయాలి? ఇప్పుడు లెడ్ని నెమ్మదిగా కలుపుతాం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు బౌల్లో ఇనుప తొట్టులో తీసుకుని మనం సిల్వర్ని వేడి చేస్తున్నావు కదా, నువ్వు దానికి సీసం కలుపుతున్నావు అన్న. సీసం అంటే లెడ్, స్లోగా సీసం కలుపుతూ వస్తున్నావు. అంటే ఈ డైరెక్షన్లో మనకేమవుతుంది? ఈ డైరెక్షన్లో నువ్వు సిల్వర్ తీసుకుని 100% సిల్వర్ తీసుకుని ఈ డైరెక్షన్లో లెడ్ని కలుపుతున్నావు కాబట్టి ఏమవుతుంది? లెడ్ యొక్క శాతం పెరుగుతుంది అను కదా. లెడ్ యొక్క శాతం పెరుగుతుంది, సిల్వర్ యొక్క శాతం తగ్గుతుంది అను కదా. సో ఈ డైరెక్షన్లో లెఫ్ట్ నుంచి రైట్కి డైరెక్షన్లో ముందుగా నువ్వు సిల్వర్ని తీసుకున్నావు, పూర్తిగా సిల్వర్ ఉంది కాబట్టి అది 100% తీసుకున్నాము. ఎప్పుడైతే ఇంకొక పదార్థాన్ని కలిపావో ఆ మిశ్రమంలో ముందుగా తీసుకున్నట్టు పదార్థం యొక్క కంట్రిబ్యూషను, భాగస్వామ్యం తగ్గిపోతుంది కదా, దాని యొక్క ఆధిక్యత తగ్గిపోతుంది కదా, దాని యొక్క పర్సంటేజ్ తగ్గిపోతుంది కదా. నువ్వు కొత్తగా కలిపేటువంటి పదార్థం యొక్క పర్సంటేజ్ స్లోగా పెరుగుతుంది, ముందుగా తీసుకున్నటువంటి పదార్థం యొక్క పర్సంటేజ్ స్లోగా తగ్గుతుంది అన్న కదా. సో ఈ డైరెక్షన్లో లెడ్ యొక్క శాతం పెరుగుతుంది. ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ సిల్వర్ యొక్క లక్షణం ఏంటంటే లెడ్ని కలిపినప్పుడు దాని యొక్క ద్రవీభవన స్థానం తగ్గిపోతుంది. ఓకేనా,
ద్రవీభవన స్థానం తగ్గిపోతుంది. నువ్వు ఎప్పుడైతే నెమ్మదిగా నువ్వు లెడ్ని కలుపుతున్నావో, లెడ్ని కలిపినప్పుడు ఏమవుతుందట, సిల్వర్ యొక్క ద్రవీభవన స్థానం నెమ్మదిగా తగ్గిపోతుంది. చెప్పమ్మా అమ్మాయి చెప్పు. ఎవరో ఏ సిరీస్ మైక్ ఆఫ్ చేయి. ఏ సిరీస్ మైక్ ఆఫ్ చేయమా. శ్వేత ఏ శిరీష స్కాన్ షిఫ్టింగ్ శేషు రాలేదు. అమ్మాయి ప్రియాంక శ్వేత ప్రియాంక వింటున్నావు నువ్వు? ప్రియాంక, అమ్మాయి ప్రియాంక, అమ్మాయి శ్వేత ప్రసన్న, బేబీ ప్రసన్న వినిపిస్తుంది కదా? మిగతా వాళ్ళు మాట్లాడుతులేదు ఏంటంటే వినిపించట్లేదా? వినిపిస్తుంది సార్. మరి మిగతా వాళ్ళు మాట్లాడుతుంది అంటే ఆన్ చేసి వెళ్ళిపోయారా ఏంటి? ఓకే వినిపిస్తుంది కదా అయితే? ఎస్ సార్. ఓకే. ఓకేనా? ఇప్పుడు మనం సిల్వర్ని తీసుకుని, ప్యూర్ సిల్వర్ని తీసుకుని స్వల్ప పరిమాణంలో నెమ్మదిగా లెడ్ని కలుపుతూ ఉన్నప్పుడు ఈ సిల్వర్ యొక్క ద్రవీభవన స్థానం తగ్గిపోతుంది. చూడండి, మనం వైయాక్షం పైన ఎవరిని తీసుకున్నాము? టెంపరేచర్. అవునా? వైయాక్షం పైన టెంపరేచర్ని తీసుకున్నాము. టెంపరేచరు కింద నుంచి పైకి జనరల్గా పెరుగుతుంది. మనం టెంపరేచర్ పైనుంచి కిందకి జనరల్గా తగ్గుతుంది. అవునా కదా? సో ఇప్పుడు చూడండి, మనం ఈ కర్వ్ని తీసుకున్నట్లయితే కనుక ఏఓ అనే కర్వ్ కానీ ఓఏ అని అనొచ్చు, ఏఓ కర్వ్ అనొచ్చు. వక్రము ఓఏ ఆర్ వక్రము ఏఓ అని కూడా మనం అనొచ్చు. సో ఈ కర్వ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఏ నుంచి ఓకి ఏమవుతుందంటే చూడండి, ద్రవ్యభవన స్థానం ఏమవుతుంది? ఈ డైరెక్షన్లో కిందకి తగ్గిపోతుంది కదా. నువ్వు ఈ డైరెక్షన్లో ఏం కలుపుతున్నావు? లెడ్ని కలుపుతున్నావు. మనకి వక్రాన్ని గమనించినట్లయితే పైనుంచి కిందకి ఏమవుతుంది? తగ్గుతుంది. అవును కదా? ఏ నుంచి ఓకి. సో ముందు ప్యూర్ సిల్వర్గా ఉన్నప్పుడు దాని యొక్క ద్రవ్యభవన స్థానం ఎంత? 961 డిగ్రీ సెంటిగ్రేడ్. ఎప్పుడైతే ఇక్కడ మనం లెడ్ని కలిపామో దాని యొక్క ద్రవ్యభవన స్థానం అయిపోయింది 961 కంటే తగ్గిపోయింది లేదా? ఇంకా కలిపావు, ఇంకా తగ్గిపోయింది, ఇంకా కలిపావు, ఇంకా తగ్గిపోయింది. అండ్ ఈ డైరెక్షన్లో కిందకి తగ్గుతుంది కదా. ఈ డైరెక్షన్లో కిందకి ద్రవ్యభవన స్థానం తగ్గుతుంది కదా. అంటే అర్థం ఏంటి? సిల్వర్కి కనుక లెడ్ని కలిపినట్లయితే ఏమవుతుంది? సిల్వర్ యొక్క ద్రవీభవన స్థానం తగ్గిపోతుంది. అంటే జనరల్గా మనం ఆలోచించినప్పుడు ప్యూర్ సిల్వర్లో స్వల్ప పరిమాణంలో లెడ్ కలిపామనుకోండి, ఏమవుతుంది? మనం 961 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వేడి చేయక్కర్లేదు అనమాట. దాన్ని ద్రవంగా మార్చాలంటే 961 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వేడి చేయక్కర్లేదు. సో మనం కలిపినటువంటి లెడ్ యొక్క పరిమాణాన్ని బట్టి ఏమవుతుందన్నమాట, అది త్వరగానే అంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్దే ఏమవుతుందన్నమాట, ద్రవీభవనం చెందిస్తుంది. ద్రవీభవన స్థానం తగ్గడం వల్ల, మెల్టింగ్ పాయింట్ తగ్గడం వల్ల ద్రవీభవనం చెందుతున్నాడు. అదే మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సో ప్యూర్ సిల్వర్ని తీసుకుని నువ్వు లెడ్ని ఈ డైరెక్షన్లో కలిపే కొద్దీ ఓ అనేటువంటి పాయింట్ని చేరేంత వరకు ఏమవుతుందన్నమాట, ఈ సిల్వర్ యొక్క ద్రవీభవన స్థానం ఏ విధంగా తగ్గుతుందో ఏమో అనేటువంటి అన్నమాట.
ఇది ఏం తెలియజేస్తుందనంటే ప్యూర్ సిల్వర్కి, పరిశుద్ధమైనటువంటి సిల్వర్కి లెడ్ని కలిపినప్పుడు ఈ సిల్వర్ యొక్క ద్రవీభవన స్థానం ఓ అనేటువంటి పాయింట్ని చేరేంత వరకు ఏ విధంగా తగ్గుతుందో తెలియజేసేటువంటి వక్రమే ఏవో వక్రం. ఇలా ఆలోచిస్తాం, మళ్ళీ ఇంకో రకంగా కూడా ఆలోచిస్తాం, ఆ రకంగా కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందు ఈ రకంగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఏవో అనేటువంటి కరువు దేని తెలియజేస్తుందనంటే మెల్టింగ్ పాయింట్ ఏ విధంగా డిక్రీజ్ అవుతుందో, లెడ్ని కలిపినప్పుడు ఏ విధంగా డిక్రీజ్ అవుతుందో తెలియజేస్తుంది ఏవో అనేటువంటి వక్రం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, మరొక విషయం ఏంటంటే నువ్వేం చేస్తున్నావు, ఒక ఇనుప తొట్టులో సిల్వర్ని తీసుకుని నెమ్మదిగా లెడ్ని కలుపుతున్నావు. ఈ లెడ్ యొక్క జనరల్గా ద్రవీభవన స్థానం మెల్టింగ్ పాయింట్ సిల్వర్ కంటే బాగా తక్కువ, 327 డిగ్రీ సెంటిగ్రేడ్, 327 డిగ్రీల సెంటిగ్రేడ్. ఎవరిది? లెడ్ది. సిల్వర్ది అంతా ఎక్కువ, బాగా 961 డిగ్రీ సెంటిగ్రేడ్. సో కాబట్టి అలాంటి సిల్వర్లో నువ్వు లెడ్ని కలిపినప్పుడు ఏమవుతుంది? లెడ్ ఈజీగా ఎలా మారిపోతుంది? ద్రవంగా మారిపోయి ఏమైపోతుంది? సిల్వర్లో కలిసిపోతుంది. సిల్వర్లో కలిసిపోయి ఈ రెండు కలిసి ఏమి ఏర్పరుస్తాయి? ద్రావణాన్ని ఏర్పరుస్తాయి, అవును కదా. సో ఈ ద్రావణాన్ని ఏమని తీసుకుంటాం? సిల్వర్లో కరిగి ఉన్నటువంటి లెడ్ ద్రావణంగా, సొల్యూషన్ ఆఫ్ లెడ్ డిజాల్వ్డ్ ఇన్ సిల్వర్, ఓకేనా. దీన్నే మనం ఏమంటామనంటే లిక్విడ్ మెల్ట్ అని చెప్పేసి అన్నాం, లిక్విడ్ మెల్ట్, ఓకేనా. ఇప్పుడు మనకి ఈ సిల్వర్కి లెడ్ను కలుపుతూ వస్తున్నాం కదా. కలుపుతూ వచ్చినప్పుడు ఈ లెడ్ ఏమవుతుంది? సిల్వర్లో కరిగిపోతూ వస్తుంది. ఎప్పటి వరకు కరుగుతుందంటే ఓ అనేటువంటి పాయింట్ రీచ్ అయ్యేంత వరకు. ఇక్కడ ఓ అనేటువంటి పాయింట్ ఉంది కదా. సో ఈ డైరెక్షన్లో మనం ఏం కలుపుతున్నాం? లెడ్ని కలుపుతున్నాం. సరే, ఇది ఓ అనే పాయింట్. సో ఈ డైరెక్షన్లో నువ్వు లెడ్ని కలుపుతున్నావు కదా. సో ఏమైంది? సో ఈ కాంపోజిషన్ వరకు అంటే లెడ్ని 97.6% కలిపేంత వరకు ఏమవుతుందన్నమాట? సిల్వర్లో లెడ్ చక్కగా కరిగిపోయి ద్రావణ రూపంలోకి మారిపోతుంటుంది అనమాట. ద్రావణ రూపంలోకి మారిపోయి లిక్విడ్ మెల్ట్గా ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఓ అనేటువంటి పాయింట్ని చేరిందో, ఓ అనేటువంటి పాయింట్ చేరిన తర్వాత ఇకపై నువ్వు లెడ్ కలిపినట్లయితే ఆ లెడ్ సిల్వర్లో కరగదు. సిల్వర్లో కరగకుండా ఏమవుతుందంటే అది ఆ లెడ్ సెపరేట్ అయిపోతుంది. ఏమవుతుంది? ఆ లెడ్ సెపరేట్ అయిపోతుంది అని చెప్పేసి మనం చెప్పాం. అంటే లెడ్ ఘనపదార్థంగా వేరుపడిపోతుంది. ఈ రకంగా ముందు ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఓకేనా. అర్థమైందా? ఏవో అనేటువంటి కరువు గురించి అర్థమైందా? అలాగే ఇప్పుడు ఇటువైపు నుంచి ఆలోచిద్దాం, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు నుంచి ఆలోచిద్దాం. ఎలా అంటే లెడ్ని ప్యూర్ లెడ్ తీసుకున్నాము, ప్యూర్ లెడ్ 100% తీసుకున్నాము, సిల్వర్ ఏమీ కలపలేదు. ఇటువైపు నుంచి ఆలోచించాలి. నీ దగ్గర ముందుగా సీసం ఉంది, అవునా. నీ దగ్గర ఏముంది? సీసం ఉంది. ఇనుప తొట్టులో తీసుకున్నావు, ఇనుప బౌల్లో తీసుకున్నావు, సీసం ఉంది నీ దగ్గర. హీట్ చేసావు. హీట్ చేసినప్పుడు 327 డిగ్రీల సెంటిగ్రేడ్ని రీచ్ అయిన తర్వాత ఈ లెడ్ యొక్క ద్రవీభవన స్థానం మెల్టింగ్ పాయింట్ 327 డిగ్రీ సెంటిగ్రేడ్. 327 డిగ్రీ సెంటిగ్రేడ్ చేరిన తర్వాత ఈ లెడ్ ఏ విధంగా మారిపోతుంది? ద్రవంగా. ఎలా మారుతుంది? ద్రవంగా, లిక్విడ్ ఫామ్లోకి మారిపోతుంది. లిక్విడ్ ఫామ్లోకి మారిపోయిన తర్వాత అంటే ఇక్కడ ఈ కరువులో బి అనేటువంటి పాయింట్ దేన్ని సూచిస్తుంది అంటే ఈ లెడ్ యొక్క ద్రవీభవన స్థానాన్ని తెలియజేస్తుంది. మరి ఈ లెడ్కి మనం సిల్వర్ని కలుపుతాం, ఈ డైరెక్షన్లో సిల్వర్ని కలుపుతాం. అలా ఆలోచించవచ్చు, ఇలా సిల్వర్ని కలుపుతాం. సిల్వర్ని కలుపుతున్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? దానికి క్వైట్ ఆపోజిట్. సో లెడ్కి సిల్వర్ కలిపినప్పుడు లెడ్ యొక్క ద్రవీభవన స్థానం ఇప్పుడు తగ్గిపోతుంది అనమాట. ఇంతకుముందు మనం సిల్వర్కి లెడ్ కలిపినప్పుడు సిల్వర్ యొక్క ద్రవీభవన స్థానం ఎలా తగ్గిపోయిందో ఇప్పుడు లెడ్కి మనం ఎవరిని కలుపుతున్నాం? సిల్వర్ని కలుపుతున్నాం. సో సిల్వర్ని కలుపుతున్నప్పుడు స్వల్ప పరిమాణాల్లో సిల్వర్ని కలుపుతున్నప్పుడు ఈ లెడ్ యొక్క ద్రవీభవన స్థానం తగ్గిపోతుంది మనకి, ఈ డైరెక్షన్లో తగ్గిపోతుంది. ముందు 320 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంది కదా. ఇప్పుడు ఏమైంది? నువ్వు ఏం కలిపావు? సిల్వర్ని కలిపావు, నెమ్మదిగా సిల్వర్ని కలిపావు. అప్పుడేమవుతుంది? సిల్వర్ యొక్క పర్సంటేజ్ ఈ డైరెక్షన్లో పెరిగిపోతుంది. చూడండి, ఈ డైరెక్షన్లోకి వచ్చి 100% సిల్వర్ అయిపోయిందా? ఈ డైరెక్షన్లో పెరిగిపోతుంది. సో లెడ్ యొక్క శాతం, సో సిల్వర్ యొక్క శాతం పెరుగుతుంది కాబట్టి లెడ్ యొక్క శాతం తగ్గిపోతుంది. చూడండి, లెడ్ 0% అయిపోతుంది. చూడండి, ఈ డైరెక్షన్లో వచ్చేటప్పుడు అవును కదా. సో ఎప్పుడైతే లెడ్కి సిల్వర్ని కలుపుతూ వచ్చావో ఏమవుతుందంటే లెడ్ యొక్క ద్రవీభవన స్థానం మెల్టింగ్ పాయింట్ డిక్రీజ్ అయిపోతుంది. 327 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తగ్గిపోతుంది అనమాట.